హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నా పేరు రాధిక. నేను చెప్తున్నాను కదా, వీడియోస్ చేస్తున్నాను, షార్ట్స్ చేస్తున్నాను. టెట్కి డిఎస్సికి చాలా యూజ్ఫుల్. చూడండి, చూస్తున్నారు. కొంతమంది లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అకాడమీ బుక్స్ నుండి మాత్రమే నేను బిట్స్ అయితే ఓన్ నోట్స్ రెడీ చేసి మీకు ఇస్తున్నాను. నేను ఎందుకంటే ఆప్షన్స్తో అయితే నేను ఇప్పుడు చెప్పట్లా, ఎందుకంటే ఉన్న టైం తక్కువ కాబట్టి నేను డైరెక్ట్ నోట్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద చేస్తున్నాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పాను కదా, షార్ట్లో మూర్తిమత్వం గురించి నేనైతే కొన్ని టాపిక్స్ చెప్పాను. ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇవి అకాడమీ బుక్స్ నుంచి తీసుకుని మాత్రమే చేస్తున్నాను, ఏ క్వశ్చన్ బ్యాంక్లోంచి అది కాదు. అకాడమీ బుక్స్ మాత్రమే చదవాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేరే ఏ బుక్స్ చదవకండి, అకాడమీ బుక్స్ నుంచి మనకి ఇక్కడ చూడండి. ఇది న్యూ రిలీజ్ బుక్ కదా, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ నుంచి వచ్చింది. దీనిలోంచి ప్లస్ ఇది కూడా మన డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది బుక్. ఇది కూడా ఏపీ గవర్నమెంట్ బుక్కే. చాలా బాగుంది. చిన్న బుక్ అయినా సరే చాలా చిన్నగా ఉంది, అందుకనే టెక్స్ట్ బుక్లో అయితే నేను చూపించడానికి కుదరక నేను నోట్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ బుక్ నుంచి రెడీ చేసి నేనైతే నోట్స్ ఇక్కడ మూర్తిమత్వం నిర్మాణం ఇందాక ఈ 3 పాయింట్స్ మెన్షన్ చేశాను కదా షార్ట్లో, చూసినారో లేదో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మూర్తిమత్వం నిర్మాణం ఉంది కదా, మూర్తిమత్వం నిర్మాణం నుంచి ఈ 3 ఉన్నాయి కదా, అచిత్తు, అద్యహం, అహం, అద్యహం అని, ఇడ్డు, సూపర్ ఈగో, సూపర్ ఈగో అని చాలా ఇంపార్టెంట్. అసలు బిట్టు అయితే ఒక్కసారి కూడా ఇవ్వకుండా ఉండట్లేదు, కంపల్సరీ బిట్ వస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ 3 ప్రధాన అంశాల్లో ఫస్ట్ది మూర్తిమత్వ నిర్మాణం గురించి చెప్పారు. మూర్తిమత్వ నిర్మాణంలో ఇవి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వచ్చి అచిత్తు. అచిత్తు అంటే ఇడ్ అనమాట. ఇదేంటి? జీవ సంబంధమైంది, వంశపారంపర్యమైంది, మొరటిది, వినాశకారి, జంతు స్వభావం కలగదనమాట. అహంకారి. అహంకారులకి ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి కదా, జంతు స్వభావం ఉంటుంది, వినాశకారులు, మొరటతనం ఉంటుంది. మనిషి సహజమైన ప్రవృత్తి. ఆల్రెడీ ప్రతి మనిషికి సహజంగా ఇలాంటి ప్రవృత్తి ఉంటుందంట, కానీ నైతిక విలువలు అసలు పాటించదు. ఇక్కడ కొత్త వాడు వచ్చింది, ఇష్టశుద్ధి. ఇష్టశుద్ధి అంటే ఏంటంటే ఇక్కడ ఏమని చెప్పాడంటే, తన కోరికలు తీర్చుకోలేనప్పుడు కుంటనాలు అంటే వ్యాకులత లాంటిది ఏర్పడి మానసిక ప్రతిమలను ఏర్పరచుకొని తన కోరికలు తీర్చుకుంటుంది. దీన్నే ఇష్టశుద్ధి అంటారంట. ఇదేంటి అలా చేసుకునేది అచిత్తు అనమాట, ఇడ్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రతి మనిషిలోనూ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇడ్డు ఎక్కువ మనుషుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇడ్డే చూపిస్తుంది. అంటే తన కోరికలు తీర్చుకోవడం కోసం ఎలాంటి పనులైనా చేయడానికి మనిషి వెనకాట్ల. కాబట్టి ఈ ఇడ్ అనేది ఇది జీవ సంబంధమైందనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది ఇంపార్టెంట్. ఇడ్డికి ఉన్నది ఆనంద సూత్రం అనమాట. తన ఆనందం పొందడం కోసం ఇలాంటి పైన చెప్పుకున్న మనం పాయింట్స్ ఏదైనా సరే చేయడానికి వెనుకాడరు అని అర్థం. ఆనంద సూత్రం దేనికి సంబంధించింది? చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఇదే ఇస్తున్నాడు, ఆనంద సూత్రం అని. అచిత్తు, ఇడ్. నెక్స్ట్ వచ్చి అహం, ఈగో అనమాట. ఈగో ఏంటి? అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా అచిత్తులోని కొంత భాగం అహంగా మారుతుందంట. ఈ అచిత్తు ఏమని చెప్తుంది? చేసేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్, మనకి జంక్ ఫుడ్ తినాలని అనుకోండి, బయట బండ్ల మీద పెడతా ఉంటారు కదా, తినేద్దాం అనుకుంటుందంట. తింటే తిందాం, మనకేంది, మనం తింటాం కావాలి, మన ఆకలి తీరాలి, మనకి ఆనంద సూత్రం అనమాట. ఈ ఈగో ఏం చేస్తుందంటే, తినకూడదు, కొంచెం ఆలోచించాలి. కొంచెం ఆలోచిస్తే అమ్మో బయట తింటే ప్రమాదమేమో అనే ఆలోచన వస్తుంది అనమాట. ఆలోచన వచ్చి అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా అచిత్తులోని కొంత భాగం అహంగా మారుతుంది. పరిసరాలతో సంబంధం ఉంటుంది. నెక్స్ట్, గౌణ ప్రక్రియ చింతనం ద్వారా పనిచేస్తుంది. ఈగో వ్యక్తి ఉనికిని రూపొందిస్తుంది. అనైతిక ఆలోచనలను కట్టడి చేసి వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట. ఇది వాస్తవిక సూత్రం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వాస్తవిక సూత్రం అహం, ఈగో అనమాట. ఇక్కడ కొంచెం ఆలోచిస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కొంచెం ఆలోచిస్తాం, అమ్మో బయట తింటే మనకు పడదేమో, అమ్మో బయట తినకూడదు, ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది? అహం, మన ఈగో చెప్తూ ఉంటుందంట. ప్రతి మనిషిలోనూ ఉండే ఫ్రెండ్స్, ఇది కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ అద్యహం. ఇక సూపర్లేటివ్ అనమాట. సూపర్ ఈగో.
ఇది ఈగోని పర్యవేక్షిస్తుంది. ఈగో కొంచెం పర్వాలేదు కదా! అచిత్తు కంటే పర్వాలేదు ఈగో. ఈగో కంటే ఇది సూపర్ ఈగో ఇంకా గ్రేట్ అనమాట. నీతిని బోధిస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి వస్తే మనం ఈగో ఏం చేస్తది? తిందాం, కొంచెం తిందాం అని ఆలోచిస్తది. కానీ ఇది సూపర్ ఈగో మాత్రం ఇది చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటది. మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. నీతిని బోధిస్తుంది. ఇది వ్యక్తి అంతరాత్మ. మన అంతరాత్మ ఎప్పుడూ కరెక్టే చెప్తుంది. కానీ మనం చేసే పనులు మాత్రం ఒక్కొక్కసారి తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటాయన్నమాట. సంస్కృతిని పరిరక్షించేది. శిశువు తల్లిదండ్రులతో, స్నేహితులతో, పాఠశాలలో, సమాజంలో జరిపే చర్యల వల్ల వికసిస్తుంది. శిశువుకి తెల్లారు లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రులు చెప్తారు, స్నేహితులు చెప్తారు, స్కూల్కి వెళ్తే టీచర్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పడం వల్ల ఇది మంచి, ఇది చెడు అని ఈజీగా గుర్తిస్తారనమాట. ఆ సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఆదర్శ సూత్రం అంటారు. ఇదే ఆదర్శ సూత్రం నైతిక సూత్రం కూడా అవుతుంది. ఈ రెండు ఒకటే అనమాట. అధ్యహం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మూర్తిమత్వ నిర్మాణం అయిపోయింది కదా. మూర్తిమత్వ గతిశీలత, మూర్తిమత్వ మనోలైంగిక వికాసం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మూర్తిమత్వం అంటేనే బిట్టు లేకుండా రాదు ఫ్రెండ్స్. 3-4 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నేనైతే నోట్స్ చేస్తున్నాను. నేను ఈ బుక్లో ఉంచి, కొత్త బుక్లో ఉంచి, దీనిలో కూడా బుక్స్ చేస్తాను. మీకేమైనా మెటీరియల్ ఏదైనా కావాలంటే, మెటీరియల్ కాదు ఏదైనా నోట్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను మంచిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఉన్న టైం తక్కువ కదా, అందుకని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మాత్రం కంపల్సరీ నేను నోట్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, చూసి లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమంది డిఎస్సి యాస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది కదా. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.